బావా ఆనందేదిరా? అదిగో వస్తుంది. ఆనంది, ఎవరెన్ని చెప్పినా సరే నా నిర్ణయం మాత్రం ఒకటే. మా అమ్మ జయంతక్క, మురళి అన్నయ్యని నువ్వు పెళ్లి చేసుకో. ఆనంది. అవునక్క, నువ్వు పెళ్లి చేసుకో. మరి మా అమ్మ ఒప్పుకోవాలిగా. తర్వాత ఒప్పిద్దాం. పెళ్ళైన తర్వాత? అవును. అప్పుడు మా అమ్మ ఒప్పుకుంటుందా? ముందే అలా ఆలోచించడం ఎందుకు? కరెక్ట్. అశ్విన్ నీ చేత ఇలా చెప్పిస్తున్నాడా? లేదక్క, నేనే చెప్తున్నాను. జయంతి, ఆనంది కూడా చెప్పింది కదా, ఇంకేంటి? నువ్వుండు మురళి. ఆనంది, ఒక మాట అడిగినా? అడిగక్క. మా అమ్మ ఒప్పుకోకపోయినా మురళిని పెళ్లి చేసుకోమని నాకు చెప్తున్నావు, బావుంది. మరి ఇది నీకు కూడా వర్తిస్తుంది కదా? అశ్విన్ వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదనే కదా అశ్విన్ని నువ్వు దూరం పెడుతున్నావు. తను తాళి కట్టడానికి సిద్ధం అంటున్నా, నువ్వు వద్దు అంటున్నావు. నేను నువ్వు ఒక్కటెలా అవుతాం? ఎందుకు కాదు అక్క? నేను ఎందుకక్క నా చేత అదే మాట మళ్ళీ మళ్ళీ అనిపిస్తావు? అది కాదు ఆనంది. అక్క, నేను ఒప్పుకుంటే నువ్వు మురళి అన్నని పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే నాకిష్టమే అని చెప్పాను. మీరు పెళ్లి చేసుకోండి. ఇక నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఓకేనా? అవునవును, ఈ జయంతి మెడలో ఈ మురళి తాళి కట్టడమే. జయంతి, ఐ లవ్ యూ జయంతి. ఆనంది, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళి ఈ మ్యాటర్ మహేష్ సార్కి చెప్తాను. ఆనంది, థ్యాంక్స్ ఆనంది. మహేష్, ఏంటి మిత్ర హాట్గా ఉన్నావు? నిన్నెలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. స్ట్రైట్గా పాయింట్కి వస్తే బెటర్. ఆనంద్ విషయంలో తప్పు చేసింది అశ్విని అని అశ్విన్ ఇంటికి వెళ్ళి గొడవ చేసి వచ్చిన వాడివి. ఇప్పుడు అశ్విన్ ఆనందుల మ్యాటర్లో తల దూర్చనని నీకేం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావేంటి? వాళ్ళ ప్రాబ్లం గురించి పట్టించుకోకుండా కొత్తగా మురళి జయంతిల మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నావేంటి? ఆ మురళి జయంతిల గురించి వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకు? కొన్ని మ్యాటర్స్ స్ట్రైట్గా డీల్ చేయడం తప్పని డిప్లొమాటిక్గా డీల్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాను మిత్ర. అసలు నేను అడిగేదేంటి, నువ్వు చెప్తుందేంటి? మురళి జయంతిల పెళ్లి మ్యాటర్ ఇంత అర్జెంటుగా తీసుకొచ్చింది నేనే. అదే ఎందుకు? ఆనంది అశ్విన్లని ఒకటి చేయాలి కదా. వాట్ యు మీన్? నీకు అర్థం కాలేదా? ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ మిత్ర. ఈ మధ్య ఒకరోజు మామ్ డాడ్ టీవీలో ఓల్డ్ మూవీ మాయాబజార్ చూస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చూశాను. కాసేపు చూద్దామని నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని చూశాను. మహేష్, నాకు కావాల్సింది నువ్వు ఎప్పుడు ఏ సినిమా చూసావని కాదు. మురళీ జయంతిల పెళ్లి ఇంత అర్జెంటుగా ఎందుకు ప్లాన్ చేశావో నాకు క్లారిటీ కావాలి. ఆ పాయింట్కే వస్తున్నా. మాయాబజార్ సినిమాలో ఉత్తరకి లక్ష్మణ కుమారుడికి పెళ్లి జరుగుతుందని అందరూ కౌరవులు అనుకుంటూ ఉంటారు. బట్ బ్యాక్ డ్రాప్లో ఉత్తరకి అభిమన్యుడికి పెళ్లి జరుగుతుంది. అలాగే